జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ఈరోజు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. చివరకు ఆర్టికల్ 370 తొలగించాలని, జమ్మూ కాశ్మీర్ను రక్షించాలని, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం చేయాలని, దేశ ప్రజలకు ఏదైతే హక్కులు అధికారాలు ఉన్నాయో హక్కులు అన్ని అధికారాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇవ్వాలని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపించిన తర్వాత మొట్టమొదటి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ రోజు ఎంత దురదృష్టం అంటే మనం ఈరోజు అమెరికాకి వెళ్ళాలన్నా, ఇంగ్లాండ్కి వెళ్ళాలన్నా, ఇతర దేశాలకు వెళ్ళాలన్నా ఏ రకమైనటువంటి వీసా అవసరమో ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే కూడా మరి పర్మిట్ అనేటువంటి ఒక వీసా అవసరం ఉండింది. ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం అయితే దానికి ప్రత్యేకమైనటువంటి జెండా ఏ రకంగా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే అక్కడ కూడా ప్రధానమంత్రి అనేటువంటి పదవి ఏ రకంగా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే అక్కడ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కులు అధికారాలు చట్టాలు ఏ రకంగా ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే పర్మిట్ సిస్టమ్ తీసుకొని ఎందుకు వెళ్ళాలని చెప్పి ఆయన రోజు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. భారతీయ జనసంఘ్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి ఉద్యమం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో వీసా అనేటువంటి పర్మిట్ అనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అడుగుపెట్టాడు. వారు అడుగు పెడుతున్నప్పుడు వారి సహాయకుడుగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా వారితో కలిసి జమ్మూ కాశ్మీర్లో అడుగు పెడుతుంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారించి నేను వెళ్తున్నాను, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఈ నిర్ణయం తీసుకొని నిరసనగా పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అడుగు పెడుతున్నాను, నువ్వు నా దగ్గర అవసరం లేదు, నువ్వు వెళ్ళి నా సందేశాన్ని తీసుకొని దేశ ప్రజలను మీరందరూ కలిసి చైతన్యం చేయండి అని చెప్పి వాజ్పేయి గారు లెటర్ పంపారు. ఆ రోజు అరెస్ట్ అయినటువంటి పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అరెస్ట్ అయినందుకు ఆయనను అరెస్ట్ చేసి జమ్మూ కాశ్మీర్లోనే అనుమానాస్పద మృతి హత్య చేశారని ఇప్పుడు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ రకంగా ఇదే రోజు వారు జమ్మూ కాశ్మీర్ జైల్లో కాశ్మీర్ కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం అరెస్ట్ కాబడి బలిదానం కావడం జరిగింది. ఆ తర్వాత వారు బలిదానం అయిన తర్వాత ప్రజల్లో తీవ్రమైనటువంటి, దేశంలో తీవ్రమైనటువంటి ఆందోళన వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రధానమంత్రి పదవి తీసేసి అక్కడ కూడా ముఖ్యమంత్రి అన్నారు, కానీ ఆర్టికల్ 370 తొలగించలేదు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ ప్రారంభించి జమ్మూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టి బలిదానమయ్యాడో ఆ లక్ష్యము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్నటువంటి కలలను, ఆయన బలిదానమైనటువంటి చరిత్ర ఏదైతున్నదో, లక్ష్యం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారు ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఈరోజు దళితులకు, దేశంలో ఉన్నటువంటి సమాన హక్కులు, దళితులకు ఉన్నటువంటి హక్కులు అక్కడ కల్పించారు. మహిళలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కులను నరేంద్ర మోడీ గారు అక్కడ కల్పించడం జరిగింది. అనేక రకాల రిజర్వేషన్స్ జమ్మూ కాశ్మీర్లో ఉండేవి కాదు. ఆర్టికల్ 370 తొలగించి దేశంలో ఉన్నటువంటి అనేక రిజర్వేషన్స్ అక్కడ కల్పించారు. ఎస్సీ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, మహిళా కమిషన్ కానీ, మహిళల ఆస్తి హక్కు కానీ అనేక రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆర్టికల్ 370 రద్దు చేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆకాంక్షలను, వారి ఆశయాలను సఫలీకృతం చేస్తూ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచన
మంచి ఆలోచన అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు.